శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే అమ్మా. చెప్పమ్మా కీర్తి. ధనస్సు రాశి వారికి 2024లో ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశి అంటేనే మనకి రాశి చక్రంలో 9వది. గురువు యొక్క స్వస్థానం చాలా పవర్ఫుల్. సూపర్. ధనస్సు రాశి ఇందులో సరస్వతీదేవి నక్షత్రం కూడా ఉంది. మూల భలే చెప్పావే బంగారు తల్లి. మూలా నక్షత్రం, పూర్వాషాఢ, తర్వాత ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ 1వ పాదం. ఉత్తరాషాఢ నక్షత్రం మహా తెలివి గల వాళ్ళు. ఉత్తరాషాఢ పూర్వాషాఢలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, చదువు బాగా వస్తుంది, స్ఫురణ శక్తి ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొంత అనుకూలత కూడా బాగానే ఉంది. ఓకే. ప్రస్తుతానికి 5వ ఇంటి వరకు అంటే ఒక మే నెల వరకు మంచి ఫలితాలు. ఎందుకంటే గురువు 5వ స్థానంలో చాలా విశేషంగా ఉంటాడు. ఓకే. అందువల్ల ఏంటి అని అంటే దాని తర్వాత 6 నెలలేగా 9వ ఇంటి 6వ ఇంటికి వెళ్ళేది. 6వ ఇంటికి వెళ్ళకముందు 5వది మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నది అని తెలిస్తే మనం తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాం. దేనికి అంటే విద్యార్థులకి బాగుంటుంది, ముఖ్యంగా సంతానార్థులు. ఎవరికైతే వివాహం కొత్తగా అయిన తర్వాత పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకునే వాళ్ళు చేసుకోకండి. ఓకే. తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు బాగుంది సమయం వాళ్ళకి. దాని తర్వాత 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయినా కూడా ఇప్పుడు వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు. ఆ ప్రయత్నం బాగుంటుంది. ఇది సంతానం కోసం. ఆల్రెడీ ఉన్న సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. వాళ్ళకి చక్కగా వివాహ విషయాలలో, పెళ్ళిళ్ళ విషయం అంటే ప్రేమ వ్యవహారాలు పిల్లలవి అవి కూడా ఫలిస్తాయి వాళ్ళకి. దాని తర్వాత కుటుంబంలో పెద్దలు ఒప్పుకుంటారు. ప్రేమ వివాహమైనా కూడా ఏమి ఇబ్బంది పడరు. అది పెద్దల దాకా వస్తుంది, వాళ్ళే చేస్తారు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. తర్వాత వీళ్ళు చాలా బాగా ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంట్లో కూడా పూజలు, వ్రతాలు, నోములు బాగా చేసుకుంటారు. ఓకే. దూరంగా ఉండే వాళ్ళతోటి స్నేహం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలాగా అంటే ఫేస్బుక్ ఫ్రెండ్స్, తర్వాత మన ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అని ఇప్పుడు వచ్చేటువంటి మాటలు. అయితే వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్షిప్ ఏర్పడతాయి, దూర ఫ్రెండ్షిప్ ఏర్పడతాయి, కానీ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నీకు తెలిసిన వాళ్ళు అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ కంటే దూరంగా ఉండే విదేశీస్తులు ఉంటే వాళ్ళు తెలిసిన వాళ్ళైతే స్నేహం మంచిది. కొత్తగా కనుక దూర స్నేహాలను చేసుకుంటే చాలా జాగ్రత్త వహించాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మీ డబ్బు పోతుంది, మీ బ్యాంక్ బ్యాలెన్సులు కింద మీద అవుతాయి. ఓకే. షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అయితే వెరీ కేర్ఫుల్. మీకు తెలియకుండా మీరు మోసపోతారు. నమ్మించి మిమ్మల్ని మోసం చేస్తారు. నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది. ఆ సంగతి నీకు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. తర్వాత ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ మాట మనం వినడానికి విసుక్కుంటాం. ఎందుకని వాళ్ళకి నాగింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ నాగింగ్ వల్ల ఏమవుతుంది అంటే మనకి మంచి జరుగుతుంది. ఇప్పుడు రోజుల్లో ఒరే విశ్వనాథ రారా, ఈ పని చెయ్యి, నీ కూతురికి ఆ సంబంధం వద్దురా అంటే నువ్వు వినాలి మాట. అరే పలానా వాళ్ళ పిల్ల ఉందిరా, వాళ్ళని చూడరా మన అబ్బాయికి అంటే విను. అంటే పెద్దల మాట పెరుగన్న మూట. ఆ దిశలో మీరు ప్రయత్నం చేయండి. లేని పక్షంలో మనమే ఇబ్బందులు పడతాం. ఓకే. సో పెద్దల మాట ఖచ్చితంగా వినాలి. ఓకే. ఇక ఉద్యోగ రంగంలో బాగుంటుంది, ఆసక్తిగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వాకిన్ ఇంటర్వ్యూస్ లో సఫలీకృతులు అవుతారు. తర్వాత ఏంటంటే టెక్నికల్ రంగంలో, కమ్యూనికేషన్ రంగంలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా రంగంలో కూడా బాగుంటుంది. వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఓకే. తర్వాత విదేశీ ప్రయాణాలు ఏవైనా ఉన్నాయి అంటే షార్ట్ టర్మ్ గా వెళ్ళి వస్తారు. తర్వాత కొంత జాగ్రత్త వహించాల్సింది. ఎయిర్వేస్ లో వెళ్ళే వాళ్ళకి కొంత ఇబ్బందులు కూడా కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఓకే, అవసరమైతేనే మీరు ప్రయాణాలు పెట్టుకోండి. లేకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత చేసినా ఇబ్బంది ఉండదు. ధనుసు రాశి వాళ్ళు ఇంట్లో ఎప్పుడు కూడా తులసి చెట్టు పెంచుకోవడం, ఆ తులసి చెట్టుకి ప్రతిరోజు నీళ్లు పోయడం,
ఎండిపోకుండా చూసుకోవాలి. తర్వాత ఇంటి ముందు గుమ్మడికాయలు కడతారు కదా, అవి కుళ్ళిపోయే ప్రమాదం ఉన్నది ఈ రాశి వాళ్ళకి. ఓకే. ఈ 5 నెలల్లో జరుగుతూ ఉంటాయి అవి. అవి గమనించుకోవాలి. అందుకోసమని ఎప్పుడైనా గుమ్మడికాయ కట్టారు అని తెలిసిన తర్వాత మే నెల తర్వాత వృషభంలోకి కనుక గురువు వెళ్ళాడు అన్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ జాగ్రత్త పడండి. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే దృష్టి దోషాలు ఎక్కువగా తగులుతాయి. అవి ఉన్నాయి అని చెప్పడానికి ఇవన్నీ సూచనలు. అందుకని ధనస్సు రాశి వాళ్ళు భార్యాభర్తల అనుకూలత, దాని తర్వాత ఇంట్లో పిల్లల మాట, ఇవన్నీ సవ్యంగా ఉన్నప్పటికీ కూడా మే జూన్ తర్వాత ఇబ్బందులు వస్తాయి. ఓకే. కాబట్టి ఆ ఇబ్బందుల్లో నుంచి మనం బయటికి రావాలి. కాబట్టి ఈ ఉత్తరాయణంలోనే ఈ పెళ్ళిళ్ళ మాటలు తీసుకోండి, దక్షిణాయనంలో పెళ్ళిళ్ళ మాటకి వెళ్ళకండి. ఫస్ట్ 5 months ఫస్ట్ 5-6 months వరకే చూసుకోండి. దాని తర్వాత దక్షిణాయనంలో కామ్ గురుకోండి. ఓకే. అప్పుడు మీరు చేయాల్సింది తీర్థయాత్రలు, నోములు, వ్రతాలు, ఇంటి పూజలు, కులాచారాలు ఇవన్నీ బాగా పాటించండి. ముఖ్యంగా ధనస్సు వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ కులదైవాన్ని బాగా పూజించాలి. ఓకే. మనం అందరం చేసేటువంటి తప్పు ఏంటి అంటే ఫస్ట్ కులదైవాన్ని పూజించాం. ఇంట్లో పనులు కావట్లేదు అంటే కులదేవతను ఆరాధన చేయాలి. అది వదిలేస్తున్నాం, మనం పక్కన పెడుతున్నాం, ఏదో చేసేస్తున్నాం. వాళ్ళు ఏదో చెప్పారు, జ్యోతిష్కుడు చెప్పాడు, వీళ్ళు చెప్పారని వాటి మీద పడుతున్నాం తప్ప కులదేవతని పూజించట్లేదు. కులదేవత చాలా అవసరమ్మా. కాబట్టి మీరు కులదేవతని పూజించండి. తర్వాత ఇంటి ఆచారాన్ని పాటించండి. భగవంతుడి విఘ్నేశ్వరుడికి ముడుపు కడుతూ ఉండండి. ఓకే. ఆ ముడుపు కూడా ఏంటంటే ఒక ఆకుపచ్చటి వస్త్రంలో కట్టండి. ఆ ఆకుపచ్చ వస్త్రం తీసుకుని 1.5 కిలో బియ్యం, శనగలు, 116 రూపాయలు పెట్టి చదివి మా పిల్లలకి చదువులు బాగా రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, లేదు మాకేదైనా ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉన్నాయి అని అన్నా, ఇల్లు కట్టాలనుకున్నా ఫస్ట్ మీరు ముడుపు కట్టండి భగవంతుడి దగ్గర. అది ఎక్కడ పెట్టాలి? అది దేవుడి దగ్గర పెట్టండి. ఇంట్లోనే. ఓకే. మీరు 6 నెలల వరకు ఉంచొచ్చు, ఏమీ కాదు. 6 నెలల తర్వాత కూడా తీయచ్చు. ఈ లోపలే మీ పని అయిపోయింది అనుకోండి, దాన్ని తీసి శుభ్రంగా మనం ఏం చేయాలి, పక్షులకి వేయాలి. అవి మళ్ళీ మనం వండుకొని తినకూడదు. అదేలేండి. పక్షుల కన్నా వేయండి, ఆవు కన్నా పెట్టండి తీసుకెళ్ళి. బియ్యం ఆవుకు పెట్టొచ్చమ్మా? పెట్టచ్చు. ఓకే. ఆవు కన్నా పెట్టండి, లేదంటే మీరు పక్షులకు చల్లండి చక్కగా వెళ్ళి, అవి ధాన్యం తింటాయి కాబట్టి. అంతేగాని మనం వండుకు తిందాం అనే ప్రయత్నం మాత్రం చేయకండి. సో ఇది ధనుసు రాశి వాళ్ళకి. కాబట్టి జాగ్రత్త వహించాలి. మంచిగా ఉంది అనేసరికి మనం విర్రవీగామనుకోండి తోసేస్తాడు గురువు. గురు వీక్షణ ఎప్పుడు ఉండాలండి. ఎందుకంటే గురు వీక్షణ ఉంటే కనుక అన్నీ వస్తాయి, స్థిరాస్తులు వస్తాయి, మంచి వ్యవహారం జరుగుతుంది, ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి, కుటుంబ పెద్దలు అనుకూలంగా ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి అన్నప్పుడు మీరు సక్రమంగా ఉండద్దు. మీరు అవి లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే ఎలాగా? అందుకని ఇవన్నీ ఉన్నాయి అని తెలిసినప్పుడు దానికి అనుగుణంగా మనం ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది. చాలా సంతోషం అమ్మా. నమస్కారం.